అండ్ మనకి పికప్ కూడా చాలా త్వరగా తీసుకుంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం స్టేడియం ఆపోజిట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఏ రెస్టారెంట్ దగ్గర లేకపోతే స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉండాలి. సడన్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏంట. సో ఏంటంటే కొత్తగా వచ్చింది కదా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ స్పెసిఫికేషన్స్ కానీ అండ్ ఆల్సో లుక్ అండ్ ఆల్సో ట్రైల్ వేసి అసలు ఎలా ఉంది మొత్తం చూద్దామని వచ్చాం. సో ఈ బండి అయితే నాది కాదు, షోరూమ్ వాడిది. సో తొందరలోనే ఈ బండి మా వాడిది కాబోతుంది. సో ఇంకొక 15 days కదా, 15 days ఎవరైనా బుకింగ్ చేయడానికి వచ్చాం. సో 15 to 20 daysలో వచ్చేసింది. సో అప్పుడు ఒకసారి మళ్ళీ డ్రైవ్ చేసి ఒక 1 month తర్వాత ఫుల్ రివ్యూ ఇస్తా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి అండ్ దీంట్లో మనకి లో ఎండ్ అండ్ హై ఎండ్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ ఏంటి. సో ఇది వచ్చి మనకి డ్యూయల్ ఛానల్ అండ్ ఆల్సో ఇందులో ఏమేమి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేము బుకింగ్ చేయడానికి వచ్చింది ఏంటంటే లైక్ రెబల్ బ్లూ అండ్ ఆల్సో మనకి రెబల్ బ్లాక్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చి రెబల్ రెడ్, అసలు ఇది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మొత్తం స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి వచ్చి రెబల్ బ్లూ, రెబల్ బ్లాక్ అండ్ రెబల్ రెడ్. సో బ్రదర్ ఉన్నారు, మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? రాకేష్ అన్న. ఇది కొత్తగా వచ్చింది కదా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 3. అండ్ మనకి రెస్పాన్స్ ఎలా ఉందన్న పబ్లిక్ నుంచి? చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్గా చేంజెస్ ఏంటి అంటే పాత బుల్లెట్కి అండ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండికి? దీనికి ఏంటంటే మీకు జీరో వైబ్రేషన్ బండి. జీరో వైబ్రేషన్. ఓకే. ప్లస్ మీకు క్లాసిక్ మీద పోల్చుకుంటే హైట్ తక్కువ, వెయిట్ తక్కువ. అంటే మీకు దానికి దీనికి ఒక 15 to 20 kg డిఫరెన్స్ ఉంది. ఓకే అంతే. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ కదా? డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ ఎల్లో వీల్స్ వస్తాయి. అలా వీల్స్. ఓకే. దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి, మెట్రో అను రెట్రో. ఓకే. మెట్రో వచ్చే బాటికి ఎల్లో వీల్స్ విత్ డబుల్ డిస్క్ వస్తుంది. ఓకే. రెట్రో వచ్చే బాటికి స్పోక్ వీల్స్ విత్ సింగిల్ డిస్క్ వస్తుంది. ఓకే, అంటే లో ఎండ్కి మాత్రం స్పోక్ వీల్స్ ఇచ్చాడు. హై ఎండ్కి వచ్చే వాటికి మీకు ఎల్లో వీల్స్ వస్తాడు. ఓకే. అండ్ మనకి లో ఎండ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి అన్న? 2 కలర్స్ ఉంటాయి, ఫ్యాక్టరీ బ్లాక్ అను ఫ్యాక్టరీ సిల్వర్. మనకి హై ఎండ్లో వచ్చి రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ డప్పర్ వైట్, యాష్ గ్రే. ఎక్కువగా డాపర్ వైట్ బాగుంది అంటున్నారు చాలా మంది. బాగుంటుంది. అండ్ ఆల్సో బ్లూ, అది కూడా రెబల్ బ్లూ కూడా బాగుంది. రెస్పాన్స్ ఎక్కువ ఏంటి అనుకుందంటే రెబల్ బ్లూకి. అండ్ మనకి ప్రైసింగ్ ఎలా అన్న లో ఎండ్ అను అలా వీల్స్ స్పోక్స్ గురించి? ఎల్లో వీల్స్ స్పోక్ వచ్చే వాటికి 2,03,000. ఇది లో ఎండ్ ఎల్లో వీల్స్ ఇది విత్ టాప్ ఎండ్ అయితే విత్ యాక్సరీస్ కలిపి ఆన్ రోడ్ సిరీస్ వితౌట్ యాక్సరీస్ అదంతా 2,02,000. ఓకే. మీకు బేసిక్ వచ్చే వాటికి 1,88,000. 1,88,000. ఓకే. ఫ్యూల్ ఇండికేటర్ ఉందా? ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది. ప్లస్ న్యూట్రల్ అదే మీరు ఏ గేర్లో ఉన్నా కూడా చూపించు. టైం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, బ్రదర్ చెప్పారు. నాకైతే బండి బాగా నచ్చింది అసలు. అంటే లైక్ కొంచెం మీడియం హైట్ ఉన్న చూసారా, ఆ మీడియం హైట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి ప్రిఫరబుల్ బండి ఇది. అండ్ మనకి వెయిట్ తక్కువ అండ్ హైట్ తక్కువ. సో సీట్ కూడా చాలా బాగుంది.
అండ్ ఈజీగా ఇద్దరు కొంచెం మీడియం పర్సన్స్ కానీ కొంచెం లావు ఉన్న వాళ్ళు కానీ కూర్చోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే వెనక మనం సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ, సపోర్ట్ వేయించుకోండి యాక్సరీస్లో. అండ్ ఇది వచ్చి మనకి డ్యూయల్ ఛానల్లో విత్ ABS అండ్ మనకి డిజిటల్ ఇండికేటర్ అండ్ ఆల్సో మనకి ఇందులో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది. అండ్ మనం ఏ గేర్లో ఆ బండి డ్రైవ్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ చూపించింది. సో మనకి ఇది వచ్చి ఇగ్నిషన్ మనకి లైక్ మిటియోర్ ఉంది కదా, సో మిటియోర్ టైప్. సో చూస్తున్నారు కదా, అండ్ కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి లుక్ మార్చారు అండ్ స్పోర్ట్స్ టైప్ వచ్చింది. బండి చూస్తే లైక్ చిన్నగా అండ్ బుజ్జిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మన క్లాసిక్ కానీ మిటియోర్ కానీ అండ్ మిగతా వేరియంట్స్ కానీ చూసుకుంటే హెవీ వెయిట్ అండ్ మనకి హైట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మోడల్ దింపి రాయల్ ఎన్ఫీల్డ్ మంచి పని చేసింది, చాలా బాగుంది. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు వీళ్ళు. ఇంకేంటంటే కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఇది. అండ్ ఆల్సో మనకి ఇంత కాంపాక్ట్గా ఉన్న బండి ఇది వచ్చి మనకి ఇంజన్ 350cc ఇంజన్. సో ముందు మనకి హెడ్ ల్యాంప్ కానీ చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇవి వచ్చి మనకి ఫైబర్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఫుట్ రెస్ట్ అండ్ గేర్ వచ్చి మనకి ఒకటి కిందకి మిగతా అన్ని పైకి. ఇప్పుడైతే మనం వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూసాను కదా, ఇప్పుడు మనకి డిజిటల్ మీటర్ ఇక్కడ న్యూట్రల్ చూపించింది కదా. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేస్తా. సో చూసాను కదా, అక్కడికి మనకి గేర్ 1 అని పడింది. సో మనకి ఇది ప్లస్ పాయింట్. అండ్ మనకి పికప్ కూడా చాలా త్వరగా తీసుకుంటుంది. సో పికప్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో బ్రేకింగ్ సిస్టమ్ చూస్తున్నారు కదా. అండ్ మనకి రైడ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ మనకి ఎంత స్పీడ్గా అయితే పికప్ అవుతుందో అంత స్పీడ్గానే మనకి స్లో డౌన్ కూడా అవుతుంది బైక్. చాలా బాగుంది, కంఫర్ట్గా. అండ్ టర్నింగ్ తిప్పేటప్పుడు కూడా మనకి హ్యాండిల్ స్మూత్గా ఉంది. సో మెయిన్గా ఏంటంటే మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ బండి, చాలా బాగుంది. అండ్ మనకి అన్న చెప్పినట్టుగా వైబ్రేషన్ లెస్ కదా, సో వైబ్రేషన్ కూడా మనకి అంతేం అనిపించట్లా, చాలా బాగుంది స్మూత్గా. రోడ్లన్నీ బుల్లెట్లు మోత. చెప్పే కదా, ఎంత స్పీడ్గా పికప్ అవుతుందో బండి అంతే స్పీడ్గా స్లో డౌన్ అవుతుంది. వైబ్రేషన్ కూడా అంతేం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. చెయ్యి
అండ్ మనకి మెయిన్ ఏంటంటే వెనకమాల మాత్రం మనకి సీట్కి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండాల్సిందే. సో వెనకాల కూర్చున్న వాళ్ళకి ఈ పికప్కి జర్క్ వస్తుంది, అది వెనక్కి పడిపోయేలాగా అనిపిస్తుంది. అది మనకు కావాలంటే హార్న్ కూడా మార్చుకోవచ్చు. సో ఇది కూడా లౌడ్గానే ఉంది, హార్న్ అంటున్నారు కదా, లౌడ్గానే ఉంది ఇది కూడా. అండ్ టర్నింగ్ చూసారా, టర్నింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఫ్రెండ్స్, టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బండి అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ ఎంత స్పీడ్గా పికప్ అవుతుందో అంతే స్పీడ్గా స్లో డౌన్ కూడా అవుతుంది. షాజీగా నువ్వు టెస్ట్ డ్రైవ్ చేసావు కదా ఆల్రెడీ, నిన్న ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీ డ్రైవ్ చేయడానికి. సో లైట్ వెయిట్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుంది. అండ్ ఇంకా మంచి బండి తీసుకుంటున్నారా? సో చాలా వరకు మనకి మంచి బండి దొరికింది. సో ఇంకా 1 monthలో మనకి బండి వచ్చేసింది. ఆ కలర్ వచ్చి మనకి రెబల్ బ్లూ. సో అది వచ్చాక మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేసి 1 month తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తా. సో మొత్తం చూసారు కదా వీడియో. బండి అయితే చాలా బాగుంది. ఎవరన్నా కొనాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. సిటీ రోడ్స్కి మాత్రం మంచి కంఫర్టబుల్ ఉంటుంది, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది. సో వీడియో మొత్తం చూసాను అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో తీసుకెళ్ళండి. సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటా. థ్యాంక్ యూ.